వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్ నాన్న. ఇప్పుడు మనం సిలాయిజమ్స్ అనే కాన్సెప్ట్ కింద ఎయిదర్ ఆర్ కేస్ చూస్తున్నామమ్మా. ఆల్రెడీ సిలాయిజమ్స్ కింద మనం మొత్తం 12 పార్ట్స్ చేస్తున్నాం నాన్న. మీరు ఆ ప్లేలిస్ట్లో ఆ పార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి జాగ్రత్తగా వినండి. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఈ ఎయిదర్ ఆర్ కేస్ మీద కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ ఎయిదర్ ఆర్ కేసెస్ ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎయిదర్ ఆర్ కేసెస్ జనరల్గా మనకు బ్యాంక్ ఎగ్జామ్ ఇస్తున్నాడు. ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే మిగతా వాళ్ళకి రావని కాదు, జనరల్గా ఎస్ఎస్సి వాళ్ళకి కానీ, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి కానీ, లేదు మన ఎస్ఐ లేదా పీసీ ఎగ్జామ్స్లో కానీ, సచివాలయం ఎగ్జామ్స్లో కానీ, వీటిల్లో పెద్దగా ఈ ఎయిదర్ కేస్ అన్నది రాకపోవచ్చు అన్న. మెయిన్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ఎయిదర్ కేసెస్ ఉన్నాయి. ఆ ఎయిదర్ కేసెస్ని ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. రైట్, ఇప్పటివరకు మీరు ఒకవేళ వాల్మీకి లాజిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్, ఎయిదర్ ఆర్ కేస్ని ఎలా సాల్వ్ చేయాలన్నది ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎయిదర్ ఆర్ కేస్కి మనం ఏం చేయాలి అంటే, మనకు స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇచ్చిన స్టేట్మెంట్స్కి 2 కావచ్చు, 3 కావచ్చు, మనం ఏం చేస్తాము, బేసిక్ డయాగ్రామ్ని వేస్తాము. దాని తర్వాత కంక్లూజన్స్ ఇస్తాడు. జనరల్గా కంక్లూజన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 3, 4, 5 ఎన్నైనా ఇవ్వచ్చు. జనరల్గా 2 ఉంటాయి. అవసరమైతే 5 కూడా ఉండొచ్చు. ఈ డయాగ్రామ్‌కి ఈ కంక్లూజన్స్ ట్రూ ఆ ఫాల్సా అని మనం చెక్ చేస్తూ ఉంటాం. అయితే ఎయిదర్ కేస్ ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా 3 రూల్స్ పాటించాలి. ఈ 3 రూల్స్ పాటిస్తేనే ఎయిదర్ కేస్ అనేది వస్తుంది. మరి ఆ 3 రూల్స్ ఏంటి అంటే, ఒకటి రూల్ నెంబర్ 1. మనకు 2 కంక్లూజన్లు ఇచ్చాడనుకుందాం. 2 కాదు నాన్న, 5 ఉన్నా పర్లే. ఏవైనా 2 కంక్లూజన్ల మధ్య ఇచ్చిన 2 కంక్లూజన్లు ఫాల్స్ అవ్వాలి. ఇచ్చిన 2 కంక్లూజన్లు 5 ఉండొచ్చు కాక, 5లో ఏవైనా 2 కంక్లూజన్లు ఫాల్స్ అయితే ఆ రెండింటికి మధ్య ఎదురు వస్తుందేమో చూడాలి. ఎప్పుడైనా సరే ఎయిదర్ దేంతో స్టార్ట్ అవుద్దంటే తప్పులతో స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన 2 కంక్లూజన్లు ఫాల్స్ అవ్వాలి. ఇది ఫస్ట్ రూల్. అంటే మనకిచ్చిన 2 కంక్లూజన్లలో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ఎయిదర్‌కి ఎలిజిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా ఇచ్చిన 2 కంక్లూజన్లు ఫాల్స్ అవ్వాలి. ఇది ఫస్ట్ రూల్. ఇక రెండో రూల్, మనకిచ్చిన 2 కంక్లూజన్లలో సబ్జెక్టు మరియు ప్రెడికేట్ ఇవి 2 సిమిలర్‌గా ఉండాలి. ఏంటి అసలు సబ్జెక్టు, ప్రెడికేటు? ఉదాహరణకు నేను ఇలా రాశా. ఆల్ ఏస్ ఆర్ బీస్ అని రాశా. అనా దీన్ని సబ్జెక్ట్ అంటామమ్మా. దీన్ని ప్రెడికేట్ అంటామమ్మా. ఇలా ఈ సబ్జెక్టులు, ప్రెడికేట్లు మనకిచ్చిన 2 కంక్లూజన్‌లో ఒకటే అయ్యి ఉండాలి. అంటే ఫస్ట్ కంక్లూజన్‌లో ఏ, బి ఉందనుకోండి, రెండో కంక్లూజన్‌లో కూడా ఏ, బియే ఉండాలి. ఆర్డర్ మారొచ్చమ్మా. అంటే ఫస్ట్ దాంట్లో ఏ, బి ఉండి రెండో దాంట్లో బిఏ ఉండొచ్చు, తప్పులేదు. ఫస్ట్ దాంట్లోనూ, రెండో దాంట్లోనూ సబ్జెక్టు, ప్రెడికేట్ సిమిలర్‌గా ఉండాలి అన్నది గుర్తుపెట్టుకో. ఇక రూల్ 3, మనకు 2 కంక్లూజన్లు ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒక పాజిటివ్ వాక్యం ఉండాలి, ఒక నెగెటివ్ వాక్యం ఉండాలి. ఖచ్చితంగా ఫస్ట్‌ది పాజిటివ్, రెండోది నెగెటివ్ నేను అనలేదమ్మా. ఒక పాజిటివ్ వాక్యం, ఒక నెగెటివ్ వాక్యం ఉండాలి. ఓకేనా? మరి మన దగ్గర అసలు పాజిటివ్ వాక్యాలు, నెగెటివ్ వాక్యాల విషయానికొస్తే ఏమేమి ఉన్నాయి? మన దగ్గర పాజిటివ్ వాక్యాలు ఆల్ ఉంది. అదేవిధంగా సమ్ ఉంది. ఇవి పాజిటివ్‌లు. నెగెటివ్‌లు ఏమున్నాయి? నో ఉంది. అదేవిధంగా సమ్, నాట్ ఉంది. మన దగ్గర ఉన్న నెగెటివ్‌లు ఒకటి నో, ఇంకొకటి సమ్, నాట్. ఓకేనా? సో వాడు అడిగిన కాంబినేషన్‌లో మనకు 4 వస్తాయి. ఆలు, నో ఒకటి, ఆలు, సమ్, నాట్ మరొకటి, సమ్ము, నో ఒకటి, సమ్ము, సమ్, నాట్ ఒకటి. ఒక పాజిటివ్, ఒక నెగెటివ్‌లో వచ్చే కాంబినేషన్స్ ఇవి. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి, 2 యూనివర్సల్ల మధ్య ఎయిదర్ కేస్ రాదు. ఇవి 2 యూనివర్సల్. ఆలు, నో 2 కూడా యూనివర్సల్ స్టేట్మెంట్స్. సో ఇలా యూనివర్సల్ మధ్య ఎయిదర్ కేస్ అన్నవి రాదు.
అంటే ఇంకా ఎయిదర్ కేస్ ఎలా వస్తుంది? ఆలు, సమ్ నాట్ కాంబినేషన్ అయినా రావచ్చు. లేదా సమ్ము, నో కాంబినేషన్ అయినా రావచ్చు. లేదా సమ్ము, సమ్ నాట్ కాంబినేషన్ అయినా రావచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2 యూనివర్సల్ల మధ్య ఎయిదర్ రాదు. ఈ రూల్ గుర్తుపెట్టుకోవాలి నాన్న మీరు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. మళ్ళీ చూడండి నాన్న, ఇచ్చిన 2 కంక్లూజన్లు ఫస్ట్ రూల్ ప్రకారం ఫాల్స్ అవ్వాలి. రెండో రూల్ ప్రకారం సబ్జెక్ట్ ప్రెడికేట్ సిమిలర్గా ఉండాలి. మూడో రూల్ ప్రకారం పాజిటివ్ ఒక నెగిటివ్ ఉండాలి. అవి 2 యూనివర్సల్ అయితే అయి ఉండకూడదు. ఒక యూనివర్సల్, ఒక పార్షియల్. ఒక పార్షియల్, ఒక యూనివర్సల్. లేదు 2 పార్షియల్, ఇబ్బందే లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 రూల్స్. ఏ ఒక్క రూలు పాటించకపోయినా ఎలాగో 2 తప్పులు పోయింటాయి కాబట్టి నెయిదర్ ఇస్తాం, లేదా మిగతా ఆన్సర్లు ఏవైనా చూడొచ్చు. ఈ 3 రూల్స్ పాటిస్తేనే ఎయిదర్ అనేది వస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దామమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. సమ్ డాగ్స్ ఆర్ బ్యాట్స్. సమ్ డాగ్స్ ఆర్ బ్యాట్స్. సమ్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్. రైట్. ఫస్ట్ కంక్లూజన్ ఎవరికి? డాగ్కి, క్యాట్కి ఇచ్చాడు. డాగ్కి, క్యాట్కి ఉన్న రిలేషన్ ఏంటి నాన్న? డైరెక్ట్ రిలేషనే లేదు. డాగ్ నుంచి బ్యాట్కి ఉంది, బ్యాట్ నుంచి క్యాట్కి ఉంది, కానీ డాగ్కి, క్యాట్కి ఏ డైరెక్ట్ రిలేషన్ లేదు. మరి ఇతను డాగ్కి, క్యాట్కి ఏం అడిగాడు? సమ్ అని అడిగాడు. సో రాదు. రెండోది ఏంటి? క్యాట్కి, డాగ్కి. క్యాట్కి, డాగ్కి కూడా రిలేషన్ లేదు కదా. రెండోది కూడా రాదు. సో రూల్ నెంబర్ 1 ప్రకారం ఏంటి? ఇచ్చిన 2 కంక్లూజన్లు ఫాల్స్ అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 1. అమ్మ మనం ఇప్పుడు రూల్ నెంబర్ 1 దాటుకున్నాం. 2 ఫాల్సే. రూల్ నెంబర్ 2 ఏంటి? సబ్జెక్టు, ప్రెడికేటు సిమిలర్గా ఉండాలి. ఇదిగో డాగు, క్యాట్, డాగు, క్యాట్. ఆర్డర్ మారచ్చు, అవే అయి ఉండాలి. సో మనం రూల్ నెంబర్ 2ని కూడా, అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్ అన్న మాటను కూడా దాటాం. రూల్ 3 ఏంటి నాన్న? ఏది ఇచ్చేయాలి ఇప్పుడు? ఒక పాజిటివ్ వాక్యం కావాలి, ఒక నెగిటివ్ వాక్యం. ఇక్కడ ఫస్ట్ది సమ్, రెండోది కూడా సమ్. 2 పాజిటివ్ వాక్యాలే ఉన్నాయి. ఈ 2 పాజిటివ్ వాక్యాలు ఉంటే ఏదర్ రాదు, ఒక నెగిటివ్ కావాలి నాకు. సో రూల్ నెంబర్ 3ని నేను పాటించలేకపోయాను. ఎలాగో 2 తప్పులే కాబట్టి ఇప్పుడు నా ఆన్సర్ ఏమొస్తుంది అంటే నెయిదర్. నెయిదర్ అనేది ఆన్సర్గా ఇవ్వాలి. 3 రూల్స్ని పాటిస్తేనే ఎయిదర్ కేసు ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. సమ్ రెడ్ ఆర్ బ్లూ అన్నాడు. సమ్ రెడ్ ఆర్ బ్లూ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి? సమ్ బ్లూ ఆర్ గ్రే అన్నాడు. నెక్స్ట్ ఆల్ గ్రే. ఆల్ గ్రే దేంట్లో ఉండాలి అన్నాడు? వైట్లో ఉండాలన్నాడు. నో వైట్ ఈజ్ బ్లాక్ అన్నాడు. సరే, మనకిచ్చిన స్టేట్మెంట్లో నో ఉంది కాబట్టి సమ్ నాట్ ఉంటుంది, అది ఎత్తుక్కోండి. ఏంటి ఆ సమ్ నాటు? బ్లూ నుంచి బ్లాక్కి సమ్ నాట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏం తెలుసు? బయట సర్కిల్కి నో ఉంటే ఆ నో లోపల ఉన్న సర్కిల్కి కూడా వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఇంకా ఏం తెలుసు? నో ఉన్న ప్రతి దగ్గర సమ్ నాట్ ఉందని కూడా తెలుసు. రైట్. ఫస్ట్ చూడండి నాన్న, బ్లాక్కి గ్రేకి నో అడిగాడు. ఇది బ్లాక్, ఇది గ్రే. ఇందాక అదే చెప్పింది, బ్లాక్ నుంచి వైట్ దాకా వచ్చిన నో అవుటర్ సర్కిల్కి ఉన్న నో ఇన్నర్కి కూడా వస్తుంది. సో గ్రేకి, బ్లాక్కి ఏం చెప్పుకోవచ్చు అంటే నో చెప్పుకోవచ్చు. ఫస్ట్ది ట్రూ అని చెప్పచ్చు. ఇక రెండోది బ్లూకి వైట్కి రిలేషన్. ఇది బ్లూ, ఇది వైట్. బ్లూకి వైట్కి ఏముంది నాన్న? సమ్ ఉంది. సో రెండోది కూడా కరెక్ట్. వాళ్ళు అడిగింది కూడా సమ్తోనే. మూడోది చూడండి, బ్లాక్కి రెడ్కి. ఇది బ్లాక్, ఇది రెడ్. అసలు బ్లాక్కి రెడ్కి ఎటువంటి డైరెక్ట్ రిలేషను లేదు. వాళ్ళ మధ్య ఆలు, సమ్ము, నో, సమ్ నాట్ ఎటువంటి సంబంధం కూడా లేదు. పాసిబిలిటీలు అన్నీ ఉన్నాయి, డైరెక్ట్ రిలేషన్ లేదు. సో ఖచ్చితంగా మూడోది ఏమైంది? ఫాల్స్ అయింది. నాలుగోది
బ్లాక్కి రెడ్కే ఇచ్చాడు. బ్లాక్కి రెడ్కి రిలేషన్ లేదు, నో కూడా లేదు, నో అనే రిలేషన్ కూడా లేదు. సో 4వది తప్పు. ఇలాంటప్పుడు ఏమవుతుంది, జనరల్గా మన వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ 2 కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 and 2 ఫాలోవర్స్. చూడండి ఆప్షన్ కూడా ఫస్ట్లోనే ఉంది, అది పెట్టేయాలని చూస్తాను. నేను అదే నాన్న చెప్పేది, ఎన్ని కంక్లూజన్లు ఉన్నా ఏ రెండింటి మధ్య అయినా ఎయిదర్ ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ మనకిచ్చిన దాంట్లో థర్డ్ దానికి ఫోర్త్ దానికి ఎయిదర్ ఫామ్ చేయొచ్చు. ఎందుకని, నేను ఇందాక చెప్పా రూల్స్ చెప్పేటప్పుడు ఎన్నైనా ఉండొచ్చు కంక్లూజన్స్, ఏ 2 కంక్లూజన్ల మధ్య అయినా ఎయిదర్ ఏర్పడచ్చు. ఇక్కడ ఏ రెండింటికి మధ్య ఏర్పడుతుంది, 3కి 4కి. చూడండి 3, 4 మాత్రమే గమనించాను. కంక్లూజన్ 3, కంక్లూజన్ 4 ఇవి రెండు రూల్ నెంబర్ 1 ప్రకారం ఫాల్స్లే. ఈ రెండిట్లో ఉన్న సబ్జెక్టు ప్రెడికేట్లు సిమిలర్ రూల్ నెంబర్ 2 ప్రకారం. రూల్ నెంబర్ 3 ప్రకారం ఇందులో ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగటివ్ ఉంది. చాలు, ఈ 3 రూల్స్ని పాటించారు కాబట్టి 3, 4ల మధ్య ఏం వస్తుంది అంటే ఎయిదర్ వస్తుంది. మరి మన ఆన్సర్ ఏం పెట్టాలి, 3, 4ల మధ్య ఎయిదర్ ఉంటూ ఫస్ట్ 2 కరెక్టే అని చెప్పిన ఆప్షన్ సి, ఓన్లీ 1 and 2, 1 and 2 కరెక్టే, అండ్ ఎయిదర్ బిట్వీన్ 3 or 4. సో ఇలాంటివి ఎయిదర్ కేసెస్ ఓన్లీ 2 ఇచ్చినప్పుడు పర్లేదు, ఇలా 5 ఇచ్చినప్పుడు లేదా 4 ఇచ్చినప్పుడు కంక్లూజన్స్ జాగ్రత్తగా ఎయిదర్ని మనం రివీల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దామమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఏమి ఇచ్చాడు. రైట్, ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్. ఆల్ పెన్స్ ఆర్ ఇంక్స్. ఆల్ పెన్స్ దేంట్లో ఉండాలి అంటే ఇంక్లో ఉండాలి. ఫస్ట్ది ఎవరి మధ్య రిలేషను, పెన్సిల్కి ఇంక్కి. ఇది పెన్సిల్, ఇది ఇంక్. ఏం చెప్పచ్చు, ఆలు లేదా సమ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్తో అడిగాడు, ఫస్ట్ది కరెక్ట్. రెండోది ఎవరి మధ్య, ఇంక్కి పెన్సిల్కి. ఇది బయట నుంచి లోపలికి వస్తే వచ్చే రిలేషన్ సమ్. రెండోది కూడా ఇచ్చాడు, రెండోది కూడా కరెక్ట్. సరే ఇప్పుడు ఏం చేద్దాం, రూల్ నెంబర్ 1 ప్రకారం నేను ఎయిదర్ ఇవ్వాలంటే 2 ఫాల్స్ అవ్వాలి. 2 ఫాల్స్ అయినాయా, లేదు, 2 ట్రూలు అయినాయి. 2 ట్రూలు అయినప్పుడు నా ఆన్సర్ ఏంటి, బోత్ 1 and 2. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఒకటిగా ఉంటే ఎయిదర్ రావు నాన్న, 3 రూల్స్ని పాటించాలి. ఇక్కడ కేవలం 2వ రూల్ ఒకటే పాటిస్తూ ఉంది. 3వ రూల్ ప్రకారం ఒక పాజిటివ్ నెగిటివ్ లేదు, 2 ఫాల్స్లు పోవాలి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 కంక్లూజన్లతో ఎయిదర్ని తీసుకురాలేము. ఇంకేమొస్తుందో మనకు తెలీదు, ఎయిదర్ అయితే రాదు. ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఆల్ కప్స్ ఆర్ బుక్స్. ఆల్ కప్స్ ఆర్ బుక్స్. ఆల్ బుక్స్ ఆర్ షర్ట్స్. ఫస్ట్ కంక్లూజన్, కప్ నుంచి షర్ట్కి సమ్ నాట్ అడిగాడు. కప్ నుంచి షర్ట్కి ఆల్ చెప్పచ్చు లేదా సమ్ చెప్పచ్చు. అతను ఏం అడిగాడు, సమ్ నాట్ అడిగాడు. అమ్మ ఫస్ట్ తప్పు. రెండోది షర్ట్ నుంచి కప్కి. షర్ట్ నుంచి కప్కి ఏం చెప్పుకోవచ్చు, కేవలం సమ్ చెప్పుకోవచ్చు. మరి రెండోది కరెక్ట్. సో ఇలా కేవలం రెండోది కరెక్ట్ కాబట్టి నేను ఆన్సర్ ఏమి ఇవ్వాలి, ఓన్లీ 2 ఫాలోస్. మరి ఎయిదర్ రాదా అంటే రూల్ నెంబర్ 1 పాటించాడా, 2 తప్పులైనయా, లేదే. రూల్ నెంబర్ 1 ఫాలో కాల, రూల్ నెంబర్ 2 ఫాలో అయ్యి ఉంది. షర్టు కప్పు సిమిలర్గా ఉండాలి. రూల్ నెంబర్ 3 కూడా ఫాలో అయ్యింది, ఏంటి, ఒక పాజిటివ్ ఒక నెగటివ్. కానీ ఒక్క రూల్ ఫాలో అవ్వకపోయినా ఎయిదర్ అనేది రాదు. సో ఇంకేం వస్తుంది, మిగతా ఏదైనా రావచ్చు, ఎయిదర్ అయితే కాదు. సో ఖచ్చితంగా ఇక్కడైతే ఓన్లీ 2 అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఇది ఎయిదర్ ఆర్ కేస్ అమ్మ. దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీరు
కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. లేదా నా వాట్సాప్ నంబర్ అక్కడే ఉంటుంది. దానికి గాని మీరు డౌట్స్ ఉన్న క్వెషన్ పంపిస్తే నేను సొల్యూషన్ చేసి పంపిస్తూ ఉంటాను నాన్న మీకు. ఓకే నాన్న? ఇప్పటివరకు మీరు వాల్మీకి లాజిక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ప్రాక్టీస్‌కి సంబంధించిన సెట్స్ అంటే సిలాయిజం ప్రాక్టీస్ సెట్స్ పెడతాను నాన్న. వాటిని ఖచ్చితంగా మీరందరూ సాల్వ్ చేస్తే మీకు బాగా సింపుల్‌గా వచ్చేస్తుంది సిలాయిజమ్స్. థ్యాంక్ యూ నాన్న.